ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారు సహజంగానే చాలా తెలివైన వారు, దూరదృష్టి కలవారు మరియు సమాజం బాగుండాలని కోరుకునే నిస్వార్థ పరులు. అయినప్పటికీ వారి జీవితంలో ఒక వింతైన శబ్దత కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా, రాత్రింబవళ్ళు శ్రమించినా చేతికి వచ్చినట్టే వచ్చి అదృష్టం చేజారిపోవడం, ముఖ్యంగా మధ్య వయసు దాటినా ఇంకా సెటిల్ కాకపోవడం, సొంత ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరిక ఉన్నా అది కలగానే మిగిలిపోవడం, సమాజంలో అందరికీ కారు వంటి విలాసాలు ఉన్నా తాము మాత్రం ఇంకా అద్దె ఇళ్లలోనూ లేదా పాత వాహనాల మీదో తిరగడం వెనుక కేవలం ఆర్థిక కారణాలే కాదు, కొన్ని బలమైన అదృశ్య శక్తి రూపంలో ఉండే శాపాలు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎందుకు వెనకబడిపోతున్నారో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఈ జన్మలో చేసిన పొరపాటు మాత్రమే కావు, గత జన్మల నుండి మోసుకొస్తున్న పాపపు మూటలు మరియు పూర్వీకుల నుండి సంక్రమించిన దోషాలు మిమ్మల్ని నీడలా వెంటాడుతూ మీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నాయి. మరి ఆ శాపాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా వృషభ రాశి వారు ఆ శాపాల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ రాశివారు సహజంగానే శుక్రుడి ప్రభావం వల్ల సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అయితే ఆ సౌలభ్యం కోసం వారు అనుసరించే కొన్ని పద్ధతులు ఒక్కోసారి వారికి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. మొదటి పొరపాటు ఏమిటి అంటే, వృషభ రాశి వారు మార్పును అసలు ఇష్టపడరు. ఒక పద్ధతికి లేదా ఒక ఆలోచనకు అలవాటు పడితే అది తమకు నష్టం కలిగిస్తున్నా సరే దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడకుండా మొండిగా ముందుకు వెళ్తారు. ఈ మొండితనం వల్ల వారు కాలంతో పాటు మారలేక వెనుకబడిపోతారు. రెండవ పొరపాటు అధిక విశ్వాసం మరియు పొసెసివ్నెస్. తాము ప్రేమించే వ్యక్తులు లేదా వస్తువుల మీద విపరీతమైన అధికారాన్ని ప్రదర్శించడం వల్ల వీరి బంధాలలో ఘర్షణలు తలెత్తుతాయి. మూడవది ఆర్థిక విషయాలలో వీరు ఒక్కొక్కసారి విపరీతమైన పొదుపు ప్రదర్శిస్తారు. మరికొన్నిసార్లు విలాసాల కోసం అపరిమితంగా ఖర్చు చేస్తారు. ఈ అసమతుల్యత వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నాలుగవది సోమరితనం. వృషభ రాశి వారికి ఏదైనా పని చెయ్యాలని అనిపిస్తే చేస్తారు, లేదంటే ఎంత ఒత్తిడి ఉన్నా కదలరు. ఈ బద్ధకం వల్ల చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. ఈ 4 విషయాలలో స్పష్టమైన అవగాహన పెంచుకొని తమ ప్రవర్తనను సర్దిద్దుకుంటే వృషభ రాశి వారి జీవితంలో కష్టాల తీవ్రత తగ్గుతుంది. వృషభ రాశి వారికి ప్రధానంగా 5 రకాల భయంకరమైన శాపాలు తగిలే అవకాశం ఉందని శాస్త్రాలు గోచరిస్తున్నాయి. అందులో మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైనది మాతృశాపం అని శాస్త్రాలు చెప్తున్నాయి. తల్లి అంటే దైవంతో సమానం, కానీ గత జన్మలో లేదా ఈ జన్మలో తెలియక చేసిన కొన్ని పనుల వల్ల తల్లి మనసు నొప్పించిన, ఆమెను కష్టపెట్టినా ఈ శాపం చుట్టుకుంటుంది. ఈ మాతృశాపం ఉన్న ఈ రాశి వాళ్ళకి మనశ్శాంతి అనేది ఏమాత్రం ఉండదు. వీరు కోట్లు సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. విచిత్రం ఏమిటంటే, మీరు సంపాదించిన సొమ్మంతా ఇతరుల అవసరాలకు లేదా ఎప్పటికీ నయం కాని అనారోగ్యాలకు ఖర్చయిపోతుంది. మాతృశాపం వల్ల మనిషికి ఎంత మేధస్సు ఉన్నా సరైన సమయంలో అది పనిచేయదు. ఇల్లు కట్టుకోవాలని మీరు పునాది వేసిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడం లేదా ఇల్లు పూర్తయ్యే దశలో ఆర్థిక ఇబ్బందులు కలగడం ఈ శాపం యొక్క లక్షణం. తల్లి దీవెనలు లేనిదే లక్ష్మీ కటాక్షం కలగదు. అందుకే ఈ రాశివారు తమ జీవితంలో స్థిరపడలేకపోవడానికి ఈ మాతృశాపం ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది కేవలం మీ తల్లికే పరిమితం కాదు. తల్లి వయసు ఉన్న ఏ స్త్రీని మీరు అవమానించినా ఆ ప్రభావం మీ కెరీర్ మీద, మీ ఆస్తుల మీద పడుతుంది. రెండవది పితృశాపం. ఇది ఈ రాశి వారిని పట్టి పీడించే మరో భయంకరమైన దోషం. మీ పూర్వీకులకు సరైన పద్ధతిలో పిండ ప్రదానాలు చేయకపోవడం, వారిని గౌరవించకపోవడం లేదా వారి ఆస్తిని అక్రమంగా అనుభవించడం వల్ల ఈ శాపం ఏర్పడుతుంది. పితృశాపం ఉన్నప్పుడు కుటుంబంలో అభివృద్ధి కుంటుపడుతుంది. ముఖ్యంగా మగ సంతానానికి సంబంధించి ఇబ్బందులు రావడం లేదా వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కోర్టు గొడవల్లో చిక్కుకుపోవడం జరుగుతుంది. ఈ రాశివారు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అడుగు ముందుకు పడదు.
ఒకవేళ కొన్నా కూడా అందులో ప్రశాంతంగా కూడా ఉండలేరు. పితృదేవతల ఆశీస్సులు లేకపోతే సమాజంలో పేరు ప్రతిష్టలు రావు. మీరు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. ఆకాశమంతా ఎత్తుకు ఎదగాలని మీరు ప్లాన్ చేసిన పితృశాపం మిమ్మల్ని భూమికి కట్టేసినట్టుగా ఉంచుతుంది. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు కూడా ఈ శాపం వల్లనే సంభవిస్తాయి. దీనివల్ల మీ సంపాదన అంతా కూడా ఆసుపత్రి పాలవుతుంది. మూడవది బ్రాహ్మణ శాపం లేదా గురు శాపం. గురువులను, జ్ఞానులను లేదా వేద పండితులను తృణీకరించడం వల్ల ఈ శాపం కలుగుతుంది. గత జన్మలో మీరు ఎవరినైనా ఇచ్చిన మాట తప్పినా లేదా ఒక గురువు నుండి నేర్చుకున్న విద్యను దుర్వినియోగం చేసిన ఈ దోషం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల ఈ రాశివారు తమ వృత్తిలో రాణించలేరు. మీకు రావాల్సిన ప్రమోషన్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, తక్కువ తెలివితేటలు ఉన్నవారు మీకంటే పై స్థాయికి వెళ్ళడం మీరు చూస్తూ ఉండాల్సి వస్తుంది. బ్రాహ్మణ శాపం ఉన్నప్పుడు మనిషికి ఎంత సంపాదన ఉన్నా యోగం ఉండదు. అంటే కారున్నా అందులో తిరిగే అదృష్టం ఉండదు, ఇల్లున్నా అందులో పడుకునే సుఖం కూడా ఉండదు. సమాజంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించరు, గౌరవించరు. మీరు చేసే మంచి పనులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ శాపం వల్ల మీ బుద్ధి వికటించి తప్పుడు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. చివరకు కటిక పేదరికంలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. నాలుగవది స్త్రీ శాపం. ఇది అత్యంత సున్నితమైనది మరియు శక్తివంతమైనది. ఒక స్త్రీ కన్నీరు మీ మీద పడితే అది మీ వంశాన్నే నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. గత జన్మలో ఒక స్త్రీని మోసం చేయటం, వివాహేతర సంబంధాల వల్ల ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం లేదా భార్యను వేధించడం వంటి పనుల వల్ల ఈ శాపం వస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా అందరితో కలివిరిగా ఉంటారు, కానీ ఈ దోషం ఉంటే వారి వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు రావటం వల్ల సంపాదన మీద కూడా ధ్యాస ఉండదు. లక్ష్మీదేవి స్త్రీ స్వరూపం కాబట్టి స్త్రీ శాపం ఉన్న చోట ఆమె నిలబడదు. అందుకే మీరు ఎంత కష్టపడినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. కారు కొనాలని డబ్బు దాచుకుంటే ఏదో ఒక గొడవ జరిగి ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది. సమాజంలో స్త్రీల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడం వల్ల కూడా ఈ శాపం తీవ్రత అనేది పెరుగుతుంది. ఐదవది రుణ శాపం. ఈ రాశి వారు జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. గత జన్మలో ఎవరి దగ్గరైనా సొమ్ము తీసుకొని తీర్చకపోవడం లేదా అన్యాయంగా ఇతరుల సొత్తును కాజేయడం వల్ల ఈ రుణ శాపం అనేది వస్తుంది. ఈ జన్మలో మీరు పుట్టినప్పటి నుండి ఏదో ఒక అప్పు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం మీ జీవితంలో భాగమైపోతుంది. ఎంత పెద్ద జీతం వచ్చినా, వ్యాపారంలో ఎంత లాభం వచ్చినా అవి కేవలం వడ్డీలు కట్టడానికే సరిపోతాయి తప్ప మీకు మిగిలేది ఏమీ ఉండదు. ఈ రుణశాపం వల్ల మీరు ఇల్లు కొనడానికి లోన్ పెడితే అది రిజిస్టర్ అవ్వడం లేదా ప్రాపర్టీ గొడవల్లో ఉండడం జరుగుతుంది. కారు కొనుక్కోవడం అనేది ఒక అసాధ్యమైన పనిగా మారుతుంది. ఎప్పుడు ఇతరులకు రుణపడి ఉండడం వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఈ 5 శాపాలు ఈ రాశి వారిని ఒక చక్రబంధంలో ఇరికించి వారి జీవితంలో ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. ఇలాంటి భయంకరమైన శాపాల నుండి బయటపడడం ఎలా అని మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కానీ దైవం మార్గంలో వీటికి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఈ రాశివారు గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకోవాలి అంటే ముందుగా ధర్మం తప్పకూడదు. పితృశాపం తొలగించడానికి దానాలు లేదా కాశీలో పితృకార్యాలు నిర్వహించడం శ్రేయస్కరం. ప్రతి అమావాస్య రోజున మీ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు శాంతిస్తారు. పితృశాపం నుండి విముక్తి పొందడానికి వృద్ధాశ్రమంలో ఉన్న తల్లులకు సేవ చేయటం, వారికి అవసరమైన వస్త్రాలు అందించడం చేయాలి. ప్రతిరోజు ఉదయం తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం వల్ల కూడా సగం దోషాలు తొలగిపోతాయి. బ్రాహ్మణ శాపం తొలగిపోవాలంటే దేవాలయంలో దీపారాధన చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం మంచిది. స్త్రీ శాపం తొలగడానికి సుమంగళి పూజలు చేయడం, పేద అమ్మాయిల పెళ్లిళ్లకు సహాయం చేయడం వంటివి అద్భుత ఫలితాలను ఇస్తాయి. రుణశాపం నుండి బయటపడాలి అంటే ప్రతి మంగళవారం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించాలి మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఈ రాశి వారి జీవితాలలో ఇప్పుడు చెప్పిన ఈ 5 శాపాలతో పాటు మరికొన్ని నిగూఢమైన దోషాలు కూడా వారి ఆర్థిక స్థితిని, సామాజిక హోదాను అణిచివేస్తూ ఉంటాయి. వీటిలో అత్యంత భయంకరమైనది మరియు నేటి కాలంలో చాలామందికి తెలియనిది నాగశాపం.
జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుకేతువుల ప్రభావం జాతకంలో ఎక్కువగా ఉన్నప్పుడు గత జన్మలో పాములను చంపడం లేదా వాటి ఆవాసాలను ధ్వంసం చేయటం వల్లే ఈ శాపం సంభవిస్తుంది. నాగశాపం ఉన్నవారికి సంపాదన ఎంత ఉన్నా అది వారి చేతుల్లో నిలవదు. విచిత్రం ఏమిటి అంటే వీరు ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలం కొనాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం రావటం లేదా కోర్టు కేసులు తలెత్తడం జరుగుతుంది. నాగశాపం వల్ల ఈ రాశి వారికి చర్మ వ్యాధులు లేదా సంతాన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల వారి దృష్టి ఎప్పుడూ కూడా సమస్యల మీదనే ఉంటుంది తప్ప అభివృద్ధి మీద ఉండదు. కారు కొనాలని షోరూం వరకు వెళ్ళి చివరి నిమిషంలో లోన్ క్యాన్సిల్ అవ్వడం లేదా ఏదో ఒక అపశకునం ఎదురై ఆ ప్రయత్నం ఆగిపోవడం వెనుక ఈ నాగదోషం బలంగా పనిచేస్తుంది. ఈ రాశివారు తమ రాశి అధిపతి యొక్క కఠిన ప్రభావం వల్ల ఇప్పటికీ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దానికి తోడు ఈ నాగశాపం తోడైతే వారు జీవితాంతం ఒక అదృశ్య శత్రువుతో యుద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడి పైకి రావాలని చూసినా ఎవరో మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తే అది మీ జాతకంలో దాగి ఉన్న నాగశాప ప్రభావమే అని గ్రహించాలి. మరో ముఖ్యమైన శాపం దేవశాపం లేదా కులదైవ శాపం. ఈ రాశివారు ఒక్కోసారి ఆధునిక భావాలతో తమ కులదైవాన్ని లేదా ఇంటి ఆచారాలను విమర్శిస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి కులదైవ దర్శనం చేసుకోకపోవడం, ఇంటి దేవుడికి మొక్కులు చెల్లించకపోవడం వల్ల ఈ శాపం వస్తుంది. ఇది ఉన్నప్పుడు మనిషికి ఎంతటి అద్భుతమైన తెలివితేటలు ఉన్నా అవి సరైన సమయంలో ఉపయోగపడవు. మీరు చేసే వ్యాపారాలలో లేదా ఉద్యోగాలలో రావాల్సిన గుర్తింపు రాదు. మీ కళ్ళ ముందే మీకంటే తక్కువ తెలివి ఉన్నవారు కోట్లు గడిస్తుంటే మీరు మాత్రం ఇంకా అద్దె ఇల్లు మారుస్తూ లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దేవశాపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఈ రాశివారు సాధారణంగా దాన గుణం కలవారు, కానీ కులదైవ శాపం వల్ల వారు చేసే దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వవు. పితృశాపంలాగే ఇది కూడా వంశాభివృద్ధిని అడ్డుకుంటూ వస్తుంది. దీనివల్ల సొంత ఇల్లు కట్టుకోవాలని మీ కళ దశాబ్దాల పాటు వాయిదా పడుతూనే ఉంటుంది. ఈ శాపాల వల్ల ఏర్పడే ప్రతికూల శక్తి మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ కూడా గొడవలతో నింపేస్తుంది. దీనివల్ల ప్రశాంతంగా కూర్చొని మీ భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం కూడా దక్కదు. ఈ రాశివారు జీవితంలో సెటిల్ కాకపోవడానికి మరో రహస్య కారణం దృష్టి దోషం లేదా నరుడి కన్ను. ఈ రాశివారు బయటకు చాలా సౌమ్యంగా తెలివైన వారుగా కనిపిస్తారు కాబట్టి సమాజంలో వీరిపైన ఈర్ష్యపడేవారు ఎక్కువ. మీరు ఒక చిన్న కారు కొన్నా లేదా ఒక చిన్న స్థలం కొన్నా అది చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ ఉండడం వల్ల వారి చూపు మీ మీద పడి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఈ దృష్టి దోషం శాపములాగా మారి మీ అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల మీరు ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో అనవసరంగా ఖర్చుకు దారి తీస్తుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు, కానీ మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మీ వెనక గోతులు తీయడం లేదా మీ ఆస్తిని కాజేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన రుణశాపం కిందకే వస్తుంది. గత జన్మలో మీరు ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే ఈ జన్మలో మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మీ కష్టార్జితాన్ని దోచుకుంటారు. దీనివల్ల మీరు జీవితంలో స్థిరపడలేక మధ్య వయస్సు వచ్చినా ఇంకా ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ భయంకరమైన శాపాల నుండి బయటపడడానికి పరిహారాలు చాలా నిబద్ధతతో చేయాల్సి ఉంటుంది. నాగశాపం పోవాలంటే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రమించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, వీలైతే కొక్కే సుబ్రహ్మణ్య స్వామి వంటి క్షేత్రాలను దర్శించి నాగ ప్రతిష్ఠ చేయించడం వల్ల అద్భుతమైనటువంటి మార్పులు అనేవి వస్తాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఆగిపోయిన ఇల్లు కట్టడం మళ్ళీ మొదలు పెట్టగలుగుతారు. అలాగే కులదేవ శాపం పోవాలి అంటే వెంటనే మీ కులదేవత క్షేత్రానికి వెళ్ళి అక్కడ శాంతి పూజలు నిర్వహించి అభిషేకం చేయించాలి. దేవాలయాలలో అన్నదానం చేయటం వల్ల కూడా దేవశాపం అనేది తొలగిపోతుంది. మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. ఈ రాశి వారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల గ్రహ దోషాలతో పాటు ఇతర శాపాల ప్రభావం కూడా తగ్గుతుంది. దృష్టి దోషం నుండి తప్పించుకోవడానికి ప్రతి అమావాస్యకు మీ ఇంటికి లేదా వ్యాపార సంస్థకు దిష్టి తీయడం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి ఇల్లు, కారు వంటి సౌకర్యాలు లభించాలంటే వారు తమ ఇంట్లో ఈశాన్య దిశను మరియు నైరుతి దిశను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పితృశాపం ఉన్నప్పుడు నైరుతి మూల
దోషపూరితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ బరువులు పెట్టడం లేదా పితృదేవతల ఫోటోలు పెట్టి వారికి నిత్యం నమస్కరించడం వల్ల దోషం తగ్గుతుంది. సంపాదన పెరగాలి అంటే మీ పర్స్లో లేదా గల్లా పెట్టెలో ఒక చిన్న వెండి మొక్కను ఉంచడం వల్ల రుణశాప ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ తమకు అనుకూలమైన రంగుల దుస్తులు ధరించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. అయితే శాపాలు తొలగిపోవడం అనేది కేవలం పూజలతోనే సాధ్యం కాదు. మీ మనసులో మార్పు రావాలి. ఇతరుల పట్ల ద్వేషం వదిలి కష్టాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం వల్ల మీ గత జన్మల పాపాలు కడిగివేయబడతాయి. ఒకసారి ఈ శాపాల నుండి మీరు విముక్తి పొందితే ఈ రాశి వారికి తిరుగనేది ఉండదు. జీవితం సంతోషంతో నిండాలంటే ఈ పరిహారాలను నమ్మకంతో పాటించండి. దైవం మీ ఓర్పును పరీక్షిస్తున్నాడని భావించి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అతి త్వరలోనే మీరు సొంత ఇల్లు కట్టుకొని, కారు కొని సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీ పట్టుదల మరియు దైవానుగ్రహం తోడైతే ఏ శాపమైనా మీ ముందు తలవంచక తప్పదు. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం మీ శాపాల తీవ్రతను తగ్గించి మీ సంతానానికి కూడా మంచి భవిష్యత్తును అందిస్తుంది. జీవితంలో ప్రతి మలుపులోనూ ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధ్యాత్మిక బలం ఎంతో అవసరం. అయితే మనం పూర్వీకులు చెప్పిన ధర్మ మార్గంలో నడుస్తూ జీవహింస చేయకుండా తోటి మనుషులను గౌరవిస్తూ ఉంటే గనక శాపాల ప్రభావం క్రమంగా క్షీణిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు తమ వాక్కును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి కోపంలో అన్న మాటలు కూడా శాపాలుగా మారే అవకాశం ఉంది. ఈ రాశికి ఉండే సహజమైన దానగుణాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే, అంటే అర్హులకు మాత్రమే దానం చేస్తే ఆ పుణ్యం రెట్టింపు అవుతుంది. కష్టపడి సంపాదించిన సొమ్ము నీళ్ళలా ఖర్చయిపోతున్నప్పుడు నిరాశ చెందకుండా అది మీ పూర్వజన్మ రుణమని భావించి విముక్తి కోసం ప్రయత్నించాలి. దేవాలయాల్లో జరిగే సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, పర్యావరణాన్ని రక్షించడం, ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వంటివి ఈ రాశి వారికి మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే మీరు పూర్తి విశ్వాసంతో దైవ చింతనలో ఉంటారో అప్పుడు మీ చుట్టూ ఒక రక్షా కవచం ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని దృష్టి దోషాల నుండి, శత్రువుల కుతంత్రాల నుండి కాపాడుతుంది. సొంత ఇల్లు అనే కల నెరవేరడానికి భూమి పూజ చేసే ముందు వాస్తు నిపుణుల సలహాలతో పాటు కులదైవ అనుమతి కోరడం ముఖ్యం. మీ ప్రయాణంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులు మీకు పాఠాలుగా నేర్పుతాయని గ్రహించి పట్టుదలతో కృషి చేస్తే విజయం మీ వశం అవుతుంది. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవితం, కుటుంబం మరియు ప్రశాంతమైన మనస్సు కూడా. ఈ సత్యాన్ని గ్రహించి నడుచుకుంటే మాత్రం ఈ రాశి వారి జీవితం అనేది ఆనందమయంగా మారుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, అది మనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఆలోచన విధానం మారితే మీ ప్రపంచం మారుతుంది. శాపాలనేవి మీ ప్రయాణంలో వేగం తగ్గించే వేగ నిరోధకాలు మాత్రమే. అవి మీ గమ్యాన్ని మార్చలేవు. అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే. సంపూర్ణమైన ఆనందం మరియు శ్రేయస్సు కోసం నిత్యం ధర్మబద్ధంగా జీవించండి. ఒక్కో మెట్టు ఎక్కుతూ మీరు సాధించే విజయాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీ జీవితంలోని చీకటి తొలగిపోయి వెలుగులు నిండాలని కోరుకుంటూ ఈ సూచనలను తూచా తప్పకుండా పాటించండి. అప్పుడే మీరు ఆశించిన పరిపూర్ణమైనటువంటి జీవితం సిద్ధించి వంశాభివృద్ధి మరియు సుఖ సంతోషాలనేవి వెల్లువిరుస్తాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.